సో నిజం చెప్తున్నా, చాలా బాగుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు గుంటూరు బ్లాగ్స్. ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి పచ్చళ్ళ మీద చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. సో అవి మీకు తెలిసే ఉండొచ్చు. సో అదేంటనంటే, నేను ఇక్కడ ఎవరి గురించి అయితే నేను సపోర్టివ్గా మాట్లాడట్లేదు, అలాగే ఎవరిని కూడా నేను విమర్శించడం లేదండి. ఫుల్ స్టోరీ ఏంటనేది మనకు తెలియదు. కాకపోతే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, సో ఏ వ్యక్తినైనా కానీ ఎవరినైనా కానీ సో వాళ్ళు ఉంటున్న ఫినాన్షియల్ స్టేట్ని చూసి అయితే మనం జడ్జి చేయకూడదండి. పికిల్స్ యొక్క ప్రైజెస్ గురించి అయితే ఇష్యూస్ నడుస్తున్నాయండి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ వాళ్ళ ప్రైజెస్. దాన్ని నేను సమర్థించట్లేదు, అలా అని చెప్పేసి నేను విమర్శించబోవడం లేదు. సో ఆ ప్రైజెస్ తోటి మనం అయితే మామూలుగా మన ఇంట్లోనే మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వీడియోని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఏం లేదండి, ఆల్వేస్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మన హోమ్ ఫుడ్డేనండి. సో బయట ఫుడ్ అనేది ఏంటంటే ఎప్పుడన్నా మనం సరదాగా బయటకు వెళ్తున్నప్పుడు తింటుంటాం, లేదా ఎప్పుడన్నా రేర్ కండిషన్స్లోనే తప్ప. సో రెగ్యులర్గా అయితే మాత్రం బయట ఫుడ్ అనేది అంత మంచిది అయితే కాదు. సో ఆల్వేస్ ప్రిఫర్ ఓన్ ఫుడ్, హోమ్ ఫుడ్ అదే అనమాట. అదే అన్నిటికీ మంచిది. సో అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట. హెల్త్కి బాగుంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, సో మనీ కూడా ఎక్కువ ఖర్చు అవ్వు. సో మనీ పక్కన పెట్టండి. సో మనీ అనేది ఏంటంటే వేరీ అవుతూ ఉండొచ్చు, కానీ సో హెల్త్ అనేది మాత్రం వన్స్ ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే మాత్రం అది మళ్ళీ సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో 1500 రూపీస్లో మనం హోమ్ మేడ్ చికెన్ పికిల్ ఎంతవరకు చేయొచ్చు, ఎంత టేస్టీగా చేయొచ్చు అనేది సో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. సో నేనైతే చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఈరోజు నేను తీసుకోబోయే టైంకి అయితే స్కిన్లెస్ చికెన్ 220 రూపీస్ అయితే ఉంది. సో నేనైతే 3 kgs చికెన్ తీసుకొని దాని నుంచి అయితే నేను బోన్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. సో ఆ 3 kgsకి బోన్స్ అన్ని తీయగా ఎంతైతే వచ్చిందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే నేను తీసుకునే చోట చాలా నీట్గా చేస్తారండి. సో వాళ్ళైతే ఎన్విరాన్మెంట్ని అయితే మాత్రం నీట్గా డైలీ 2 to 3 times అయితే వీళ్ళు క్లీన్ చేస్తారనమాట. సో చికెన్ కూడా చాలా నీట్గా హైజీన్గా అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. సో ఆ 3 kgs నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేయగా 2 kgs 125 grams చికెన్ అయితే వచ్చిందండి, బోన్లెస్ చికెన్. సో దీనికి 660 రూపీస్ అయితే అయింది ఫ్రెండ్స్. సో ఇంటికి తెచ్చిన తర్వాత అయితే నేనైతే 3 times అయితే చికెన్ని వాష్ చేశానండి. వాష్ చేసి పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ చిన్న పీసెస్గా కట్ చేసి మళ్ళీ ఒక బాండీలో ఇదంతా వేసి స్టవ్ అయితే ఆన్ చేస్తామండి. సో మనకి పికిల్కి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా చెప్తున్నాను. సో జాగ్రత్తగా వీటిని అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. లెమన్స్ అయితే తీసుకోండి ఒక 8 వరకు. సో అలాగే ఫ్రీడమ్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. ఇంకా చెక్క, లవంగాలు, అలాగే ఫ్రెష్ అల్లం అయితే నేను తీసుకున్నానండి. సో అల్లం కానీ వెల్లుల్లిపాయలు కానీ మీరు ఫ్రెష్ అయితేనే తీసుకోండి, ఎందుకంటే అవి అయితేనే బాగుంటాయి. సో దయచేసి స్టాక్ అయితే యూజ్ చేయొద్దు. సో అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇంకా వీటిలో అయితే ధనియాలు అయితే యూజ్ చేస్తున్నానండి. సో స్టవ్ మీద చికెన్ పెట్టాం కదా ఫ్రెండ్స్, వాటినైతే మాత్రం వాటి నుంచి వాటర్ అంతా వచ్చే వరకు అయితే దాన్ని కుక్ చేయండి. సో ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టుకోండి. ఇలా హైలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే దాని నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ అంతా కూడా అది ఆరిపోయే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే తర్వాత పసుపు అయితే వేసుకొని బాగా ఈ యొక్క మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. సో స్టవ్ మీద ఇదంతా ఒక పక్క అవుతుండగా సో నేనైతే నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక మీకు చూపించినవి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. సో అల్లాన్ని కడిగి ముక్కలు చేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నానండి. అలాగే మిగతా చూపించిన మసాలాలన్నింటినీ ఇట్లా వేయించుకొని చక్కగా మిక్సీ అయితే పట్టించేసుకోండి ఫ్రెండ్స్. సో ధనియాలు కానీ, ఇక అలాగే చెక్క, లవంగాలు కానీ, సో గసాలు కానీ వీటన్నిటిని మీరైతే వేయించుకొని ఇదిగోండి ఇట్లా మిక్సీ అయితే చేసి పౌడర్స్కి అయితే పెట్టుకోవాలండి. ఎందుకనంటే సో అది అయ్యే ప్రాసెస్లో ఇది కూడా మనకి ఏంటంటే ఒక పక్క మనం చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ అనేది అయితే ఉండదన్నమాట. సో చూసారు కదా, సో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చెక్క, లవంగాలు, గసగాలు, ధనియాలు, ఈ పౌడర్ అనమాట. సో ఇంకో మరికొన్ని పౌడర్స్ ఏంటంటే వీటిలో కలిపేటప్పుడు అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో పౌడర్స్ రెడీ చేసుకునే లోపు ఇదైతే చూడండి పూర్తిగా అయితే వాటర్ అయితే ఇంకిపోయిందండి. సో చూసారు కదా, ఈ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇది ఆ ఉప్పు, పసుపు అనేది బాగా అయితే ఈ పీస్కి పట్టుందండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లోకి అయితే ఈ పీసులన్నీ మునిగేదాకా ఆయిల్ అయితే పోయాలండి. సో మనం చెప్పాం కదండి ఫ్రీడమ్ ఆయిల్ అయితే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ముక్కలన్నీ మునిగే వరకు అయితే ఆయిల్ అయితే పోసుకోండి. సో పోసి వీటిని అయితే ఉడికించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సో అది క్రిస్పీగా అవుతుంది.
సో ఇదైతే చాలా జాగ్రత్తగా చేయండి. సో అది ఫ్రై అయ్యే ప్రాసెస్లో వాటిని జాగ్రత్తగా అడుగంటకుండా కలపండి ఫ్రెండ్స్. అడుగంటేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చేయండి, లేదంటే పీసెస్ వచ్చేసరికి కొన్ని చిదిరిపోతూ ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా అడుగంటకుండా అడుగున్న వాటిని పైకి లేపుతూ కలుపుతూ ఉండండి. సో అలా కొంచెంసేపు కలుపుతూ ఉన్న టైంలో సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెష్గా మనం మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేస్తామండి. సో ఇది వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మిక్స్ చేయాలి, ఎందుకంటే ఇది వేసాక ఇంకా ఎక్కువ అడుగు అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా జెంటిల్గా అయితే కలుపుతూ ఉండండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి. స్మెల్ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఎందుకంటే అది ఫ్రై అవుతున్న చికెన్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో ఆ మసాలా వాసన అది కలిపి అయితే ఇక్కడే సగం స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర పొడి అయితే యాడ్ చేశారండి దీంట్లో. అలాగే 2 స్పూన్స్ ఆవాలని కూడా పౌడర్ చేసి అది కూడా ఇందులో అయితే వేశారండి. సో నెక్స్ట్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బాండీని అయితే కిందకి దించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ అయితే పక్కన పెట్టుకున్నామండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి కారం అండి. సో ఈ కారం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ మనం అయితే మిక్సీ పెట్టుకున్న మసాలాలన్నీ అయితే వేసుకుంటున్నామండి. మొదటైతే ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నామండి. సో అది వచ్చేసరికి ఒక 4 స్పూన్ల నుంచి 5 స్పూన్ల వరకు అయితే వేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి గసాల పౌడర్ అండి. సో గసాలు వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఆ చిన్న గ్లాస్, దీన్ని గిద్ద అంటారు కదా, సో దాంట్లో అయితే వేసుకుంటున్నామండి. సో నెక్స్ట్ అయితే చెక్క లవంగాల పౌడర్ వేసుకున్నామండి. సో దాంతోపాటు అయితే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అయితే ఇప్పుడైతే వేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అసలు సిసలైన ఇంగ్రీడియంట్ అండి, అదేంటో కాదు, మా గుంటూరు కారం అనమాట. సో ఈ గుంటూరు కారం దీంట్లోనే ఉందండి టేస్ట్. సో ఇదైతే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి సపరేట్గా, ఎందుకంటే కారంలోనే ఉంది కాబట్టి టేస్ట్. సో ఇదైతే మేమైతే ఒక 2 గ్లాసులు అయితే వేసుకుంటున్నామండి. సో మేము మా ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈ కారం టేస్ట్ బాగుంటుందండి. సో కారం ఏంటనంటే ఎక్కువ ఉండదు, కలర్ మాత్రం చాలా రెడ్గా వైబ్రెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో చూడగానే చాలా మౌత్ వాటరింగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే 1500 బడ్జెట్లో మనం ఈ పచ్చడి అనుకున్నాం కాబట్టి సో 660కి అయితే మనకి చికెన్ వచ్చింది. సో అలాగే మసాలాలు, లెమన్స్, ఇంకా మిగతా సామాన్లు అన్నిటికీ అప్రాక్స్గా ఒక దగ్గరగా 800 అయితే అయిందండి. సో 800 ఒక 600, సో నియర్లీ వచ్చేసరికి 1460 రూపీస్కి అయితే మనకి ఆల్మోస్ట్ ఒక నియర్ బై 3 kgs చికెన్ పికిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో మనం అయితే మన ఇంట్లో ఈ 1500 రూపీస్కి అయితే మాత్రం ఇంత క్వాంటిటీలో పచ్చడి అయితే చేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే పచ్చడి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అంతా కూడా చాలా చక్కగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో నీట్గా, సో అలాగే టేస్టీగా అయితే పచ్చడి వచ్చిందనమాట. సో లాస్ట్లో అయితే మాత్రం పచ్చడి చల్లారిన తర్వాత లెమన్స్ని అలా పిండుకొని సో పచ్చడి మీద అయితే వేసి కలుపుకుంటామండి. ఎందుకనంటే చల్లారిన తర్వాత పోస్తేనే అది బాగుంటుంది. వేడి మీద మనం లెమన్ జ్యూస్ కానీ వేస్తే సో పచ్చడి బూజు పట్టే అవకాశం ఉంది. సో పచ్చడి చల్లారిన తర్వాతే సో లెమన్స్ వేసి అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఏంటంటే మనకి నూనె సరిపోకపోతే ఒకవేళ ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ దాన్ని ఒకసారి జాగ్రత్తగా జెంటల్గా మిక్స్ చేసి మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. సో పచ్చడి మనం చేయటం అయిపోయిన తర్వాత సో దానిని ఒక రోజు తర్వాత కానీ మనం తింటే ఏదైనా ఒక మంచి కంటైనర్లో కానీ లేదా జాడీలో కానీ ఏదైనా ఒక మంచి ప్లేస్లో నీట్గా వాష్ చేసుకున్న ప్లేస్లో పెట్టేసి తర్వాత రోజు తింటే దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మసాలాలన్నీ కూడా వాటికి పడతాయి అన్నమాట ముక్కకి. సో అలా వేడి వేడి అన్నంలోకి 1 డే ఆగిన తర్వాత ఈ పికిల్ని తీసుకొని అలా కొద్దిగా కలుపుకుంటూ తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇది చెప్పడానికి మాటలు సరిపోవు. అలాగే దాన్ని మనం ఇట్లా అని చెప్పేసి మనం ఒక విధంగా దాన్ని డిస్క్రైబ్ చేయలేము. అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఎంజాయ్మెంట్ అనేది, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ముక్క అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి. మరీ హార్డ్గా లేదు, అలా అని చెప్పి మరీ మెత్తగా లేదు. నిజంగా చెప్తాను ఫ్రెండ్స్, నిజంగా మన హోమ్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డే చాలా టేస్ట్ అండ్ హెల్దీ కూడా. సో నిజంగా చెప్తున్నా, చాలా బాగుందండి. నిజంగా పచ్చడి ఫ్లేవర్ మనలో వేసాం కదా మసాలాలు, ఆ మసాలాల ఫ్లేవరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఏది ఎక్కువ తక్కువ లేదు. దానితో చికెన్ని మనం ఏంటంటే బాగా ఉడికించాం అన్నమాట. సో ఉడికించిన తర్వాత కూడా మనం దాన్ని అలా పచ్చడిని వదిలేసాం కదా, ఒక 1 డే వదిలేసాం. సో పచ్చడి బాగా మసాలా కానీ ఉప్పు కానీ సో మిగతా అవన్నీ కూడా చాలా కరెక్ట్గా వాటికి సెట్ అయిందండి. నిజంగా ఈ టెక్స్చర్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. అండ్ కారం కూడా ఏంటంటే దీనికి చాలా బాగుండాలి. అండ్ కారం కూడా మనం ఏది పడితే వాడకూడదు. సో మనం ప్రిపేర్ చేసుకున్న కారం అయితే బాగుంటుంది అనమాట. సో మా ఇంట్లో ఏంటంటే కారం మేమే చేసుకుంటాం, ప్రిపేర్ చేసుకుంటాం. సో కారం చాలా బాగుంటుందండి. సో కారం కూడా మీరు చూసుకొని వేసుకోండి. సో 1500 బడ్జెట్లో మనమైతే 3 కిలోస్ చికెన్ పికిల్ అయితే పెట్టామండి. మనం కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి, కానీ మనం చాలా రుచిగా, చాలా మంచిగా, హెల్తీగా మన ఇంట్లోనే మనం వండుకోవచ్చండి. సో బయట ఎక్కడ కూడా మనం పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దీనివల్ల మళ్ళీ నేను ఎవరి బిజినెస్ గురించి నేను తక్కువగా మాట్లాడటం లేదు, ఎవరి వ్యాపారం వాళ్ళదండి. సో ఏంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను జస్ట్ చూపించానంటే. సో జస్ట్ ఇది మన ఇంటి ఫుడ్ని మనం ఒక విధంగా మనం ఎంకరేజ్ చేస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో చూశారు కదా, ఇది మొత్తం చేయడానికి ఒక 1500 లోపే అయిందనమాట. సో 1500 లోపు మన ఇంట్లోనే మనం కొంచెం శ్రమ అనుకోకుండా మనం తినడానికి మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఇట్లాంటి పచ్చడి అయితే మనం చేసుకోవచ్చు నిజంగా. అండ్ ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనం నీట్గా మనం చేసుకుంటాం కాబట్టి సో హెల్తీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. బాగుంది పచ్చడి. సో నాకైతే అసలు ఎంజాయ్ చేస్తున్నాను ఫుడ్ని. సో మీరు కూడా ఇలానే చేసుకోండి ఇంట్లో అండ్ హెల్తీగా ఉండండి. సో బయట అన్వాంటెడ్ స్టఫ్ కానీ ఇప్పుడు ఏవేవో న్యూస్లు తిరుగుతున్నాయి కదా పచ్చడి గురించి, వాటన్నిటి గురించి ఏంటంటే అంతకంటే ఇంపార్టెంట్ పనులు, అంతకంటే ఇంపార్టెంట్ విషయాలు మన లైఫ్లో మనకు చాలా ఉన్నాయి. సో వీటికి అటెన్షన్ ఇవ్వకుండా సో మన పాజిటివ్గా మన లైఫ్ని మనం అయితే ముందుకు తీసుకొని వెళ్దామండి. సో దేని గురించి కూడా నెగిటివిటీని కూడా తీసేయండి. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. సో మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ చందు గుంటూరు బ్లాగ్స్.